శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ పై భార్య సంచలన ఆరోపణలు చేశారు. తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్ తో భైరవ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. చెడు అలవాట్లపై ప్రశ్నించినందుకు తనపై రాడ్డుతో దాడి చేశారని ఆరోపించారు. అడ్డొచ్చినా తన కుమార్తెను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నాం. ఎన్జిఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ పై భార్య సంచలన ఆరోపణలు చేశారు. తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్ తో భైరవ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. చెడు అలవాట్లపై ప్రశ్నించినందుకు తనపై రాడ్డుతో దాడి చేశారని ఆరోపించారు. అడ్డొచ్చిన తన కుమార్తెను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజన్ అందిస్తారు. రామాంజనేయులు, కదిరి జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ పై అయితే కేసు నమోదినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనీ, ప్రస్తుతం ఇప్పుడు ఇది అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీకి ఒక నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఈ రకంగా భార్యని తర్వాత కూతుర్ని హింసించడం అనేది చాలా దారుణము. అయితే వాళ్ళిద్దరూ కూడా చాలా రోజుల నుంచి ఈ హింస భరిస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ భైరవ ప్రసాద్ చాలా సార్లు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు మరి జనసేన పార్టీ ఆదేశాల మేరకే ఇతని మీద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి ఇప్పటికైనా ఇంకా తమకు న్యాయం చేయాలని చెప్పేసి భార్య శశికళ కోరుతుంది. సరే, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.